ఈ అమ్మాయి క్వశ్చన్ అడగలేదను లేదంటే ఇంటర్వ్యూ చేయలేదను ఏదో కోపం ఉన్నట్టుంది. సరే వాట్ ఎవర్ ఏదైనా పర్లేదు. యాక్చువల్గా ఈ సినిమా నేను 1 year అయిందో చూసి 6 ఆల్మోస్ట్ దగ్గర కాపీ రెడీ అవుతున్న టైంలోనే బిగినింగ్లోనే చూసా. ఆయన ఆఫీస్కి ల్యాప్టాప్ తీసుకొచ్చి చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాకు ఇలా యూత్ కాలేజీ లవ్ స్టోరీ చాలా ఇష్టం. నేను చేసిన ప్రేమిస్తే ఇప్పటికీ కాదు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే సినిమా. నా మొదటి సినిమా అది. ప్రేమిస్తే సినిమా ప్రొడ్యూసర్గా చేసింది. నాకు లవ్ సినిమా అంటే అంత ఇష్టమట. తర్వాత చేసిన సినిమాలు జర్నీ కానీ, పిజ్జా కానీ, షాపింగ్ మాల్ కానీ, ఇట్లా ఎన్నో అద్భుతమైన సినిమాలు నేను ప్రొడ్యూసర్గా చేయడం జరిగింది. డిస్ట్రిబ్యూటర్గా 80 సినిమాలు చేయడం జరిగింది. నాకు ఏ సినిమా చేసినా 100% నేను అంజలి ఫస్ట్, ప్రేమిస్తే సంధ్య కూడా ఫస్ట్ అప్పుడు కొత్త అమ్మాయి, చాలా అద్భుతంగా చేసిన అమ్మాయి. ఆ గుర్తుండిపోయింది. సంధ్య తర్వాత చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే షాపింగ్ మాల్ సినిమా ద్వారా అంజలి గారు చేయడం జరిగింది. అదే అంజలి గారు చేసిన రికమెండేషన్ తోటి నేను జర్నీ సినిమా తను తీసుకోమంటే నేను జర్నీ సినిమా తీసుకున్నాను, అంజలి తీసుకోమంటే. సో అలా తర్వాత క్రేజీ అనే సినిమా ఇలా చేయడం జరిగింది. వరుసగా హీరోయిన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందరితో హీరోయిన్స్ అన్న కానీ ఫస్ట్ టైం అట ఒక అమ్మాయి నేను అడగలేదు సార్. స్టేజ్ మీద సరదాగా మనం Q&A జరుగుతున్నప్పుడు చాలామంది అడగమని నన్ను అడుగుతారు. చాలా జరిగిన అందరూ మీకు ప్రత్యక్షం తెలుసు. కానీ ఈ సినిమాకి ఎందుకు మన ప్రొడ్యూసర్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఎక్కువ బడ్జెట్ మనం చేయడం అని ఎక్కువ చేయలేదు. కానీ నేను మీడియాకి పంపించిన ప్రతిదీ నా ట్విట్టర్లో చేసిన తర్వాత, మీడియాకి పంపించిన తర్వాత నేను ట్విట్టర్ చేయడం, ట్వీట్ చేయడం, ఇన్స్టాల్ చేయడం అన్నీ మా ప్రొడ్యూసర్ డైరెక్ట్గా చూస్తూనే ఉంటారు. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిజంగా నాకు మళ్ళీ చెప్తున్నాను, ప్రేమిస్తారు సంధ్య, షాపింగ్ మాల్ అంజలి ఎలాగో రేపు డెఫినెట్గా 5 years ఈ అమ్మాయి అంత బిగ్ హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో ఈ సినిమా నిజంగా చూసాను, చాలా బాగుంది. ఈ సినిమా కష్ట నష్టాలు ఏంటంటే నాకు అన్నీ తెలుసు. అందరు ఎన్నో సినిమాలు, వేల సినిమాలు నేను చూడటం జరిగింది. నిజంగా హార్ట్ఫుల్గా వీళ్ళు మొదటి రోజు ఏదైతే వచ్చి నా కమిట్మెంట్తో చెప్పడం జరిగిందో అలాగా సిన్సియర్గా వాళ్ళు వాళ్ళకి తాత మించైనా సరే ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ఈ సినిమా కష్టపడడం, ఇది చేయడం నా ఉత్సాహంగా నేను చేశానని అనుకుంటాను 100%. సో నాకు తెలిసి ఇద్దరు హ్యాపీ. అమ్మాయితో నాకు ఎక్కువ తక్కువ పరిచయం చేసుకోలేదు నేను యాక్చువల్గా. నిజంగా అయితే చాలా తక్కువ మాట్లాడుకోలేదు. ఇప్పుడు 3వ ప్రెస్ మీట్ అనుకుంటే కలిసినప్పుడు అంతే హాయ్ అంటే లేదు. సో అమ్మ నువ్వు డెఫినెట్గా నా మీద కాంట్రాక్ట్ అయిపోద్ది, నువ్వు లైవ్లోకి వెళ్ళిపోతావు కానీ ఇంటర్ లేదు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.